వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. సింప్లీ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. మనం ఒక మొత్తానికి 18% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు సింప్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 14,400 రూపాయలు వచ్చింది. ఆ ప్రిన్సిపల్ ఏంటనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఒక మొత్తానికి 18% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అయ్యే సింప్లీ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అయితే ఆ ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు కాబట్టి 18% ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 72%. 72% కి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? 72% కి 14,400 రూపాయలు. అదే 1% కి 1% కి ఎంత వస్తుంది? 1% కి ఎంత వస్తుంది? అప్పుడు మనం ఏం చేయాలి? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసుకుంటా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 14,400/72 ఎంత వస్తుంది మనకి? 72 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. అంటే 200 రూపీస్ వస్తుంది. 200 రూపీస్ వస్తుంది. అయితే 1% కి మనకి 200 రూపీస్ వస్తే 100% కి ఎంత వస్తుంది? ఏం కనుక్కోమంటున్నారు? ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు. కాబట్టి 100% కి ఎంత వస్తుంది? అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 200/1. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 20,000 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఈక్వల్ టు 20,000 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.